కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సీలో చేసిన అవకతవకలపై బాధ్యత వహిస్తూ ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఉదయం పట్టణంలో టోల్గేట్ వద్ద ఉన్న స్థానిక గాంధీ విగ్రహం దగ్గర రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా రైల్వే కోడూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కోరుముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ డిఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలకు, మెరిట్ విద్యార్థులకు జరిగిన అన్యాయానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారని, ఎంతో పారదర్శకంగా జరగాల్సిన డిఎస్సీ ప్రక్రియను ఈ ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించిందని విమర్శించారు. రాష్ట్రంలో డిస్ట్రిక్షన్ వచ్చి ప్రథమ ర్యాంకులు సాధించిన అర్హులైన విద్యార్థులను పక్కన పెట్టి అధికార పార్టీకి చెందిన వ్యక్తులు తమ దగ్గర పనిచేసే వారికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా జీవో రాకముందే 2 ఏళ్ల ముందే స్పోర్ట్స్ కోటా పేరిట సంస్థలను సృష్టించి నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలు బాగు కోసం, పిల్లల యొక్క అభివృద్ధి కోసం దినదినం కూడా వాళ్ళు కష్టించి వాళ్ళ పంచప్రాణాలు పిల్లల కోసం పెడతారు. అందులో భాగంగానే వాళ్ళు కష్టపడి వ్యవసాయం చేసుకుని, వ్యవసాయాలు ఉద్యోగస్తులు కానీ చిన్న కూలి పని చేసుకున్న రైతుల పిల్లలందరూ కూడా పిల్లలు బాగున్నారు, ఎంతో లక్షలు ఖర్చు పెట్టి పిల్లలు చదివించుకున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఒక మంచి టీచర్ కావాలా, ఒక డాక్టర్ కావాలా, ఒక లాయర్ కావాలా, ఒక ఇంజనీర్ కావాలా, ఒక సైంటిస్ట్ కావాలా, ఒక చార్టెడ్ అకౌంట్ కావాలంటే ఎంతో మంది కళ్ళగట్టారు తల్లిదండ్రులు. పిల్లలు హెడ్సెట్లో మన ఎగ్జామ్స్ అన్ని కూడా రాస్తే ఏదైతే ఉందో డిఎస్లో జరిగిన అవకతవకలు భారీగా, చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా ఈ కుటుంబ ప్రభుత్వంలో తేటగల్లమైంది. ఎందుకంటే ఒక ప్రక్రియ, డిఎస్సి అంటే ఒక ప్రక్రియ. గ్రాడ్యుయేషన్ అయిపోయినాను అందరూ కూడా కొన్ని లక్షల మంది ఏదైతే గవర్నమెంట్ మీద డిఎస్సి పెట్టదో ఆ డిఎస్సికి ప్రిపేర్ అవుతాం. రాసినప్పుడు ట్రాన్స్పరెన్సీ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉండాలా, దాని తర్వాత ఆన్సర్ షీట్ ఏ విధంగా ఉండాలా అనేది ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. రాసిన మార్క్స్ 4-5 రోజులు, ఒక 2 రోజులు 3 రోజులు కానీ ట్రాన్స్పరెన్సీగా డిస్ప్లే చేస్తారు. కానీ అటువంటి ప్రక్రియ ఎక్కడా కానీ లేకుండా నిబంధనలకు విలేకరులు వదిలి పిల్లల యొక్క భవిష్యత్తును వాళ్ళు తుంగలో దొరికి పిల్లలందరూ కూడా అడుగుతున్న విధంగా చేసిన ఘనత ఈ కుటుంబ ప్రభుత్వం. ఎందుకంటే చాలా క్లియర్గా చెప్పాము. ఈరోజు ఎంతో మంది రాష్ట్రంలో మెరిట్ వచ్చి ప్రథమ ర్యాంకులు వచ్చి డిస్టింక్షన్ వచ్చేసి వాళ్ళు పక్కన పెట్టి లోకేష్ గారి యొక్క ఏదైతే యువగలంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరగా ఎవరైతే ఇంట్లో పనిచేసేవాళ్ళో లేదా వీళ్ళు వాళ్ళని తీసుకొని ఒక స్పోర్ట్స్ కోట 2 రోజుల ముందే జీవోకి ముందే 2 రోజుల ముందు ఒక స్పోర్ట్స్ కోట క్రియేట్ చేసి కొన్ని స్పోర్ట్స్ స్టాఫ్ ఆధ్వర్యంలో కొన్ని ఒక స్పోర్ట్స్ కోట సంస్థలు క్రియేట్ చేసి ఆ సంస్థ నుంచి ఇచ్చిన సర్టిఫికెటే వాళ్ళు బ్రిక్స్ అనే ఏదైతే పే కార్డు ఉంటుందో ఇంకొక స్పోర్ట్స్ కోట పెట్టి స్టేట్ లో ఫస్ట్ టైం వచ్చాము, డిస్ట్రిక్ట్ లో ప్రథమంగా వచ్చిన వాళ్ళు అందరూ కూడా పక్కన పెట్టి ఇంటర్వ్యూ రావద్దని చెప్పేసి పక్కన పెట్టేస్తాం. పైగా వాళ్ళైనా క్వశ్చన్ చేస్తే మళ్ళీ వాళ్ళకి రౌడీల ద్వారా, గుండెల ద్వారా అదిపించే కార్యక్రమం పెట్టారు. దీని ద్వారా కొన్ని లక్షల మంది విద్యార్థులు రోడ్డు మీద పడినారు. పిల్లల భవిష్యత్తు అగమచర్యగా అయింది. దీంతో చాలా మంది తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. చాలా మంది పిల్లలు డిఎస్ఎస్ అర్థంతో సూసైడ్ చేస్తున్నారు, అంటే ఆత్మహత్య. అంటే దీనికి కారణం కుటుంబ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ఆ శాఖకు బాధ్యత వహిస్తున్న లోకేష్ గారు పూర్తిగా దీనికి బాధ్యత వహించాల్సి వస్తుంది. అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్టూడెంట్ సపోర్టుగా అన్ని సంబంధించిన సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, అనేక ప్రజా సంఘాలన్నీ కూడా దీనికి మద్దతు పలుకుతూ రాష్ట్ర వ్యాప్తంగా 170 నియోజకవర్గాల్లో ఈరోజు ప్రజలకు ఏదైతే పేద ప్రజల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు అందరూ కూడా రోడ్డు ఎక్కి పిల్లల కోసం, స్టూడెంట్స్ కోసం ఒక ధైర్యం ఇచ్చేదానికి, ప్రభుత్వం తప్పులను ఎండగట్టేదానికి ఒక న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేమందరూ కూడా ఇక్కడ రిలే చేయడం జరుగుతుంది. ఇదే తరహాలో నీట్ నేషనల్ ఎలిజిబుల్ టెస్ట్ జరిగితే దాంట్లో అవకతవకలు జరిగితే దేశవ్యాప్తంగా 18 సంవత్సరాలు 20 సంవత్సరాల పిల్లలందరూ కూడా ట్రైన్లో కానీ, బస్సుల్లో, ఆటోలు, రిక్షా, రకరకాల వాళ్ళు తోసినంత పద్ధతిలో లక్షలాది మంది చంద్రమంది గారు చేసే కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడించి
చివరకు తన శాఖ సంబంధించిన ఏదైతే ఉందో ధర్మేంద్ర సంబంధించిన ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసిన పరిస్థితి మనం చూసాం. అంటే